రాష్ట్రంలో మనం అంబేద్కర్ గారికి ఎంత గౌరవిస్తామో దేశంలో ప్రపంచంలోనే అంబేద్కర్ గారు అంటే గొప్ప వ్యక్తి. ఈరోజు మా జనసేన పార్టీ అధ్యక్షులే కానీ ప్రతి రాజకీయ పార్టీ నాయకులు కానీ ఈరోజు ఏ చట్టం ఉన్నా ఏ రాజ్యాంగం ఉన్నా ఏమి ఉన్నా అంబేద్కర్ గారికి విలువిస్తారు. ప్రతి పనిలాగా కాదు, ప్రజలు అంబేద్కర్ గారి విగ్రహం ఊర్లలో రోడ్ల మీద ప్రతి చోట పెట్టి ఎందుకు పూజిస్తారంటే మన తరాలు కానీ మన పిల్లలు కానీ మన భవిష్యత్తు కానీ ఆయన ఎంత స్థాయికి ఎదగాలని కోరికుంటుంది. ఈరోజు చాలామంది స్కూళ్ళలో కానీ కాలేజీలు హాస్పిటల్లో కానివ్వండి పోలీస్ స్టేషన్లు కానివ్వండి కోర్టులలో కానివ్వండి అంబేద్కర్ విగ్రహం పెట్టుకుంటారు. ఎందుకంటే ఆయన మన భారత రాజ్యాంగం దాత. అలాగే ఆయన ఒక కులానికి అలా ఒక ప్రథమ పౌరులాగా అటువంటి వ్యక్తిని ఈరోజు వైసీపీలో ఉన్న కొంతమంది నాయకులు వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ భజన కోసం వాళ్ళ ప్రోత్సాహం కోసం అంబేద్కర్ గారిని కించపరిచి మాట్లాడడం చాలా బాధాకరంగా ఉంది. జూపూడి ప్రభాకర్ రావు గారు వైసీపీ నాయకులు ఆయన మాట్లాడుతూ నిన్నటి దినం మాట్లాడుతూ అంబేద్కర్ విద్యా దీవెన విదేశీ దీవెన ఏదైతే ఉందో ఆ పేరు మార్చేసి జగన్మోహన్ రెడ్డి పేరు పెడితే బాగుందని చెప్పాడు. ఇంత బాధాకర విషయం ఇది. అంటే రాజశేఖర రెడ్డి పేరే తీయేశారట, మీరు రాజన్న పథకాలను తీసేసి జగనన్న పథకాలు పెట్టుకున్నారు. అది మీ ఇష్టం, మీ బాబు కొడుకులకు కొట్లాంటిది, మాకొద్దు. మీ కుటుంబానికి గొడవలు మాకొద్దు, తీసేశారు. అంబేద్కర్ గారి పేరు పెట్టిన పేరు తీయడానికి మీకు ఎవరు అర్హత ఇచ్చారు? మీకు ఏమి నడుస్తున్నాయి? ఈరోజు గుర్తుపెట్టుకోండి, ఆయన తీసేసి జగన్మోహన్ రెడ్డి లేదా రాజశేఖర రెడ్డి పేరు పెట్టుకున్నా పర్లేదంట. మేము అడుగుతున్నాం, భారత రాజ్యాంగంలో చట్టం ఈరోజు ఉంది కాబట్టి ఆ రాజ్యాంగం ఉంది కాబట్టే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు, మీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన రాసి రాజ్యాంగం వల్లే ఆయన గౌరవించారు. మీరు ఊరికే విగ్రహాలు 150 అడుగులు 200 అడుగులు 300 కోట్లు పెట్టి కట్టేసి రోడ్ల మీద హంగామా చేయడం కాదు, ఇన్ని గౌరవించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి అడుగుతున్నాం, అయ్యా ముఖ్యమంత్రి గారు, మీ పార్టీలో నాయకులంతా ఇలానే ఉన్నారా? దళితులపై దాడులు చేస్తారు, దళితులను కొడతారు, దళితులను బెదిరిస్తారు. మొన్నడు అమెరికాలో కూడా వాడు దళితులను మీరేం పీకుతారని మాట్లాడతాడు. అంటే మీరు ఎంత దగ్గర ఎలక్షన్ ముందు వాళ్ళు ముద్దులు పెడతారు, వాళ్ళు కౌగులు ఇచ్చుకుంటారు, వాళ్ళ ఇంట్లో అన్నం తింటారు, వాళ్ళ ఇంట్లో నిద్రపోతారు. ఎలక్షన్ అయిపోయినాక వాళ్ళ మీద దాడులే కాకుండా మళ్ళీ వాళ్ళ కులంలో మీ పార్టీలో ఉన్న వాళ్ళతో తిట్టిస్తారా? ఎంత బాధాకరం. నెల ముందు అంబేద్కర్ గారి విగ్రహం పెట్టావు, పెద్దది 400 కోట్లు ఖర్చు పెట్టి నేనే అంబేద్కర్ గారి వారసుడు అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు. ఇవాళ జూపూడి ప్రభాకర్ అంత పెద్ద మాట అంటే ఎందుకు ఖండించలేకపోతారు? వైసీపీలో ఒక నాయకు కూడా ఎంత పెద్ద మాట అన్నాడు ఆయన. అంబేద్కర్ గారి కన్నా గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. నేను అడుగుతున్నా, అంబేద్కర్ గారి పేరు తీసి జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టుకుని మాకు డబ్బులే ముఖ్యమంట. డబ్బులే ముఖ్యమైందండి, డబ్బులేది ముఖ్యము. వాళ్ళు 15 లక్షల గతంలో టీడీపీ ప్రభుత్వం ఇస్తుంది, ఇప్పుడు ప్రభుత్వం 75 లక్షల నుంచి 1,20,00,000 దాకా విదేశీ దీవెన ఇస్తున్నారని చెప్పారు. ఓకే, మాకు డబ్బులుంటే చాలు, మాకు ఇంకేం అవసరం అని చెప్పి ఏ దళిత నాయకుడు చెప్పగలుగుతాడు? దళిత విద్యార్థి చెప్పగలుగుతాడా? ఇవన్నీ చూస్తుంటే ఒకటే చెప్తున్నాం సార్, వీళ్ళకి దళితుల మీద ఉన్న ప్రేమ నాటకం. జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న అందరూ కూడా దళిత ద్రోహులు. మేము ఒకటే చెప్తే జనసేన పార్టీ తరఫున జూపూడి ప్రభాకర్ రావు గారు మాట వెనక్కి తీసుకోవాలి, ఇది కరెక్ట్ కాదు. దీనిపైన మేము రేపటి రోజు నిరసన వ్యక్తం చేసి ప్రతి అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన వ్యక్తంగా పాలాభిషేకం చేయబోతున్నాం. అలాగే కారుమూరి నాగేశ్వరరావు గారు మంత్రి గారు రైతులు జగన్కి పూజించారంట. ఏ విషయంలో పూజించాలి? జగన్ ఏమి చేశాడు రైతులు పూజించాలి? జగన్ వచ్చిన తర్వాత ఈరోజు రాష్ట్రంలో రైతులు 10 మంది రైతులు 2 రైతులు నువ్వు సహాయం చేస్తున్నావు, మిగతా రైతుల పరిస్థితి ఏంటి? ఈరోజు పూజించాలని చెప్పేసి మీరు భజన చేసుకుంటే కాదు, వీళ్ళ భజన కోసం, వీళ్ళ రేపు మళ్ళీ సీటు కోసం, వీళ్ళు గెలడానికి 100 కోట్ల డబ్బులు ఫండింగ్ కోసం వీళ్ళు రైతుల్ని దళితుల్ని అనేక వర్గాల్ని బాధ పెడుతూ మాట్లాడడం కరెక్ట్ కాదు. ఈ విషయం పైన ఎందుకు ముఖ్యమంత్రి గారు మౌనం పాటిస్తున్నారు? దళిత నేతలు ఉన్న వైసీపీలోని నేతలు కూడా బయటికి రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు వీళ్ళు ఆ మాట అంటే రేపటి ఒకసారి ఆలోచించండి. మళ్ళీ ఒకసారి అధికారంగా వస్తే, మళ్ళీ ఒకసారి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే దళితుల పరిస్థితి అంటే ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది.